గుడ్ మార్నింగ్ గైస్. ఈ వీడియో కొద్దిగా షార్ట్గానే ఉంటుంది. టైమింగ్లు గట్రా నేను చెప్పను, ఎందుకంటే చెప్పిన ప్రతిసారి నేను ఫెయిల్ అవుతున్నా, కింద మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి. ఇది నామినేషన్స్కి సంబంధించిన వీడియో. ప్రోమో ఏదైతే వచ్చిందో ప్రోమో అనాలిసిస్ ప్లస్ దాంతోపాటు ఎవరెవరు నామినేట్ అయ్యారు అన్నది వీడియోలో మనం మాట్లాడుకుందాం. నేను ఒక పర్టికులర్ కంటెస్టెంట్ని టార్గెట్ చేస్తానని చెప్పి నాకే అనిపిస్తుంది. ఎవ్రీ మండే నేను ఆ కంటెస్టెంట్ టార్గెట్ చేస్తాను. ఎందుకు ఏంటి అన్నది మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నాకే అనిపిస్తుంది ఆ కంటెస్టెంట్ని టార్గెట్ చేస్తున్నాను. టార్గెట్ అంటే ఇది నెగిటివ్ చేస్తున్నాను కాదు, చెప్తాను ఏంటన్నది. మీరు కూడా పాయింట్కి అగ్రీ చేస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లేదంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. మ్యాటర్ ఏంటంటే నేను టార్గెట్ చేస్తున్న ఆ కంటెస్టెంట్ ఎవరంటే ఇమాన్యుయల్. ఎందుకురా నీకు మా ఇమాన్యుయల్ అన్న మీద ఏడుపు అంటే అది ఏడుపా, బాధ, దుఃఖమా, ఆ ఫీలింగ్ ఏంటో నాకు కూడా తెలియట్లేదు బ్రో. ఎవ్రీ మండే వస్తుంది. ఆ మండే ఆ నామినేషన్ లిస్ట్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. నాకు సర్రం అంటది. ఎందుకంటదంటే నాకు ఈ ఇమాన్యుయల్ అంటే హేటెడ్ అవన్నీ కాదు. నా బాధ ఏంటంటే స్ట్రాంగ్గా గేమ్ ఆడే కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్లోకి రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆడియన్స్ వాళ్ళకి ఓట్ చేయాలి, వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే గేమ్ ఆడారు కాబట్టి వాళ్ళకు కూడా ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వాలి. దాని ద్వారా ఏంటంటే టాప్ 5 మనం అనుకున్నా, టాప్ 3 అనుకున్నా, విన్నర్ అనుకున్నా ఒక టఫ్ కాంపిటీషన్ కనిపించాలి. వన్ సైడెడ్గా ఉండకూడదు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. స్ట్రాంగ్గా గేమ్ ఆడిన వాళ్ళు నామినేషన్లోకి రాకపోతే ఏమైందంటే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే నామినేషన్స్లోకి వస్తూ ఉంటారో వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు. కనెక్ట్ అయ్యి అదొక ఫ్యాన్ బేస్గా మారిపోతుంది. ఇంకా కంటెస్టెంట్లు తప్పులు చేసినా ఏం చేసినా నేను అలాంటివి చెప్పినా నాకు డిస్లైక్లు కొట్టుకుంటా, నన్ను తిట్టుకుంటా అలాగే ఉంటుంది. వేరేస్ గేమ్ ఆడి ఇమాన్యుయల్ గేమ్ ఆడలేదా అంటే ఖచ్చితంగా ఆడాడు, బలంగా ఆడాడు. లాస్ట్ వీక్ కూడా అదరగొట్టాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. కానీ ఫ్యాన్ బేస్ అసలు ఎంత ఉందో కూడా తెలియదు. ఇప్పుడు అప్పుడెప్పుడో ఫస్ట్ వీక్ వచ్చినట్టున్నాడు. అది మీరు గుర్తు చేస్తే నాకు గుర్తు వస్తుంది తప్పితే నాకు అసలు గుర్తే లేదు ఫస్ట్ వీక్ కూడా వచ్చాడు అన్న విషయం కూడా మర్చిపోయాను. 8 వారాలు అయిపోయింది, 9వ వారం. ఇంకెప్పుడు రా, ఇక అయిపోయినట్టే. ఇంక నాకైతే తను కూడా భయపడతా ఉంటుంటాడు. ఈ టైం తర్వాత నేను నామినేషన్లోకి వస్తే ఇంక నేను వెళ్ళిపోతానేమో అని చెప్పి ఇంకా భయపడతా టాప్ 5కి వెళ్ళాలేమో. ఇలాగే నేను చెప్తాను చూడండి, ఇమాన్యుయల్కి ఈ విషయం తెలియదు అంటే ఖచ్చితంగా తెలుసు. మరి ఎందుకు అలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇదంతా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తాను. ఒకవేళ నేను రాంగ్ అవ్వాలని కోరుకుంటున్నా, ఇమాన్యుయల్ నామినేషన్లోకి రావాలని కోరుకుంటున్నా. నాకు ఇమాన్యుయల్ రాలేదు అన్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇమాన్యుయల్ ఆడితే ఎలా ఉంటుందంటే, బిగ్ బాస్ మనకు ఒక టాస్క్ ఇచ్చాడు ఏంటంటే మన బొమ్మని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అరే కళ్యాణ్ నా బొమ్మ తెచ్చే, నేను ఈ బొమ్మ తెస్తా, ఇద్దరం ఉరుకుదాం. అరే డిమాను నా బొమ్మ తెచ్చి, నేను బొమ్మ తెస్తా. టాస్క్ ఇచ్చాడు. ఇది టాస్క్. ఈ టాస్క్ని మనం దేనికి ఇచ్చాడు? మీరు సర్వైవ్ అవ్వండిరా అని ఇచ్చాడు. మనం సర్వైవ్ అవ్వాలి, అదే టాస్క్. ఉరుకు అని చెప్పి ఉరకట ఇటే ఉంటుంది ప్లానింగ్. నాకు ఆ పవర్స్ ఇచ్చాడు, నాకు టాస్క్ ఇచ్చాడు, నేను ఎవరు నామినేట్ చేయడు, నేను నామినేట్ అవ్వను అన్న విధంగా వెళ్ళిపోతున్నాడు. ఇట్లాంటి దాంట్లో తను కావాలంటే తను ప్లస్ ఇంకొకళ్ళు ఎవరైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్తో, ఇప్పుడు తనుజ లాంటి వాళ్ళతోనో లేదంటే బర్నియానా లాంటి వాళ్ళతోనో ఎవరితో ఒకరితో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళతో బొమ్మ పట్టుకొని కావాలంటే ఆగిపోయి ప్లాన్డ్గా తను ఎవరినైనా నామినేట్ చేయాలనుకుంటే వాళ్ళనో, తను ఎవరిని నామినేట్ చేయాలనుకోలేడు, అది వేరే విషయం. కానీ ఆగిపోతే ఇమాన్యుయల్ లాస్ట్లో ఉంటే ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది, ఇమాన్యుయల్ నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ వస్తుంది. అసలు ఇంకా రిస్క్ తీసుకునే పొజిషన్లో లేడు నాకు తెలిసి. ఇంకా ఎలా అంత దూరం వెళ్తే అంత దూరంలో ఉన్నాడు. చూడండి, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అందరూ నామినేషన్లోకి వచ్చిన రోజు ఇమాన్యుయల్కి పెద్ద బొక్క పడిద్ది. షాక్ అవుతాం ఆ రోజు. మనం పెద్ద కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు షాక్ అవుతాం చూసారా, అట్లా షాక్ అవుతాం నామినేషన్లోకి రాకపోతే. అది సో టార్గెట్ అనుకుంటారా, మీరు ఏమనుకుంటారా అనుకోండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మీకేమనిపించిందని చెప్పి. నేను స్టార్టింగే చెప్పేద్దాం అని చెప్పాను అనమాట. ఎండింగ్ కూడా చెప్పచ్చు కానీ బట్ చెప్పా. సో ఇప్పుడు నామినేషన్ టాస్క్లోకి వద్దాం. టాస్క్ సింపుల్. బొమ్మలు ఉన్నాయి, బొమ్మల మీద మన పిల్లలు బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మ మీద మన బొమ్మలు ఫోటోలు ఉన్నాయి. సో బదర్ వచ్చినప్పుడు ఉరకండ్రా అంటాడు బిగ్ బాస్. ఉరుక్కుంటే వెళ్ళాలి, ఓ బొమ్మను పెట్టుకోవాలి. అంటే సేఫ్ జోన్ అని పెట్టారు పక్కన, ఇంకో సైడ్ డెన్ అని ఓపెన్ చేస్తారు కదా, దాన్ని సేఫ్ జోన్ అని పెట్టారు. ఆ సేఫ్ జోన్లోకి రావాలి. ఎవరైతే లాస్ట్ మిగిలిపోతారో ఆ పర్సన్ చేతిలో ఉన్న బొమ్మ, అంటే ఆ బొమ్మ మీద ఉన్న ఇంకొక బొమ్మ ఫోటో ఎవరైతే ఉందో వాళ్ళిద్దరూ నామినేషన్ జోన్లోకి వస్తారు. అటు సైడ్ ఉన్న సేఫ్ జోన్, ఇటు సైడ్ ఉన్న నామినేషన్ జోన్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు నామినేట్ చేసుకోవాలన్నమాట. అదేందన్నా ఇది, మరి నాకు వేరే వాళ్ళు ఉన్నారు అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ బొమ్మను టార్గెట్ చేసి ఆ బొమ్మ అంటే ఆ ఫోటో, ఇప్పుడు నాకు సపోజ్ నిఖిల్ మీద ఉందనుకోండి, నిఖిల్ ఫోటో ఉన్న బొమ్మని నేను టార్గెట్ చేసి వెళ్ళి నిఖిల్ ఫోటో ఉన్న బొమ్మను పట్టుకొని నేను ఆగిపోవాలా అని చెప్పి. జనరల్గా ఇలాంటి టాస్క్ మామూలుగా ఎలా జరగాలి తెలుసా, 2-3 ఆగిపోవాలి. ఎందుకంటే నామినేషన్ చెయ్యాలి, నేను ఎట్లయినా సరే అనుకున్న వాళ్ళు మినిమం 2-3 ఉంటారు. కానీ మన వాళ్ళు అందరూ సేఫ్ గాళ్ళు. సేఫ్ అంటే సేఫ్, మామూలు సేఫ్ కాదు, ముందు సేవ్ చేసుకోవాలని ఉరుకుతారు అంతే కదా. ఇప్పుడు అందరూ నామినేషన్ చేయాలని చూడాలి కదా.
నామినేషన్ చేయాలి చూడంటే నామినేషన్ ఆపర్చునిటీ కోసం వాళ్ళు ఆగిపోవాలి. ఆ బొమ్మ పట్టుకొని పర్టికులర్ బొమ్మ పట్టుకొని నాకు ఇప్పుడు తనుజని చేయాలంటే తనుజ బొమ్మ పట్టుకొని ఆగిపోవాలి. తనుజకి సుమనన్నం చేయాలంటే సుమనన్న బొమ్మ పట్టుకొని ఆగిపోవాలి. సేఫ్ జోన్లో పరిగెత్తడాన్ని చూడకూడదు. నామినేషన్ జోన్లో నుంచొని అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. కానీ లేదు, అబ్బే అమ్మ మన ఒకళ్ళు చేయరు మన ఒకళ్ళు చేయొద్దు, నీవు నా బొమ్మ నేను నీ బొమ్మ, ఉరుకంటే ఉరుకు అన్నట్టు ఉంటుంది. అట్లా ఉంటుంది మనతోని అన్నట్టు. సో ఎవరైనా మిగిలిపోతే యాక్సిడెంట్లుగా మిగిలిపోవటం, వరకలాగా మిగిలిపోవటమే కానీ టార్గెట్ చేసి నామినేట్ చేయాలన్న మాత్రం లేదు. అది సంగతి. సో వాళ్ళిద్దరూ ఉంటారు. ఫస్ట్ రౌండ్ దివ్య ఉంటుంది అనమాట. నాకు తెలిసి కెప్టెన్ కాబట్టి నామినేషన్ లేదు కాబట్టి ఫస్ట్ దివ్య డిసైడ్ చేసిద్ది అనుకుంటున్నాను నేను. తర్వాత నుంచి కూడా దివ్య డిసైడ్ కొంచెం డౌట్ అని చెప్తాను. సో దివ్య డిసైడ్ చేసిద్ది అనుకుంటున్నా. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఏమైందంటే సంజన గారు వీళ్ళందరూ మరి శారీలో ఉన్నారు. బిగ్ బాస్ టైమీ లేదనుకుంటా, శారీలో ఉన్నారు. సో ఉరకలాపోయారు. సో బొమ్మ మిగిలిపోయింది. అది ఎవరిదంటే రీతు మిగిలిపోయింది. అదేందన్నా డెమోన్ అంతలా ఉరుకుతాడు, డెమోన్ ఉండగా కూడా రీతు బొమ్మ ఎలా ఉండిపోయింది అంటే మాట్లాడుకోవాలి. వాళ్ళ మధ్యలో మాట్లాడలేరు. బిగ్ బాస్ మాట్లాడుతున్నాడు కదా, అదని కాదు కానీ అదే పనిష్మెంట్ ఇచ్చారని కాదు కానీ ఏదో డాగ్ గరుస్తూ ఉంది. పనిష్మెంట్ ఇచ్చారని కాదు కానీ వద్దు, ఇలాంటి మనం కలిసి ఆడితే మన అందరి కళ్ళు మన మీద పడుతున్నాయి, మన రిలేషన్షిప్కి బొక్కడుతుంది, తర్వాత మనం గొడవలు ఆడుకుంటున్నాం, తర్వాత మళ్ళీ గేట్లు తెరుచుకుంటున్నాయి అని చెప్పి అనుకున్నారేమో కానీ ఎవరు ఆట అలా ఆడుకుందాం అనుకున్నారో మాట్లాడుకుని ఉండరో ఏదో అయ్యింది. అందుకని రీతు బొమ్మ మిగిలిపోయింది. అదర్వైజ్ డెమోన్ ఉన్నంతకాలం రీతు బొమ్మ బయట ఉండటం ఇలాంటి టాస్క్ అసలు కష్టం, దోకటమే ఉంటుంది. సో ఆ విధంగా మిగిలిపోయింది అనమాట. సో సంజన గారికి రీతు బొమ్మ దొరికింది. సంజన గారికి రీతు నామినేట్ చేస్తున్నారు, రీతు సంజన గారిని నామినేట్ చేస్తుంది. వాళ్ళ పాయింట్లు ఏం చెప్పారంటే ప్రోమోలో చూపించింది. సంజన గారు ఫస్ట్ డే నుంచి నేను ఏదైనా చేస్తే ఒంటరిగా సోలో ప్లేయర్గానే చేశాను, ఎక్కడో రీతు ఆటలో డెమోన్ కాంట్రిబ్యూషన్ ఉంది, అది మనందరికీ కనిపిస్తుంది అని చెప్పి. సో నేనైతే సోలో ప్లేయరు, ఆవిడైతే మాత్రం డెమోన్. అబ్బాయి కరెక్ట్ కాదే, మీరు సోలోగా కొన్ని విషయాలు చేశారు కానీ మీరు సోలోగా లేరు. ఈ ఆటలో కూడా ఇమాన్యుల్ కనిపించాడు, లేదంటే ఇమాన్యుల్ ఆటలో మీరు కూడా కనిపించారు, అలాగే వాళ్ళ ఆటలో కూడా ఒకళ్ళొకరు కనిపించారు. ఇక్కడ సంజన గారి పాయింట్స్ని తిప్పగొట్టగలిగే అంత వాక్చాతుర్యం ఎవరికైనా ఉందంటే అది రీతుకి. రీతు చాలా తెలివిగా మంచిగా పాయింట్స్ పెడుతుంది, ఎవరికైనా పెట్టగలదు. చెప్తాను చూడండి ఎలాంటి పాయింట్లు పెట్టిందో. రీతు మీరు ఒక్క పర్సన్తో మాట్లాడి సోలోగా ఉన్నాను అని చెప్పి సపోర్ట్ లేదని మాట్లాడకండి, అది కూడా మీకు సపోర్టే. ఏదైనా సరే మీకు ఎలా బాండ్స్ ఉన్నాయో నాకు ఈ హౌస్లో అలానే బాండ్స్ ఉన్నాయి, అది మీకు రాంగ్గా అనిపిస్తే నేనేం చేయలేను సార్. మీ బాండ్ మీకు ప్రీషియస్, నా బాండ్ నాకు ప్రీషియస్, అదేం రాంగ్ కాదు. నెక్స్ట్ సంజన గారు వన్ స్టెప్ అవే గెట్టింగ్ థ్రోన్ అవుట్ అయ్యే డెమోన్ నిన్న. సో నీ వల్లే అన్నట్టు, తన వల్లే డెమోను ఒక్క సెకండ్ బయటికి వెళ్ళిపోయేవాడు, గేట్లు తెరుచుకున్నాయి, అది నీ వల్లే. సో అందుకని నువ్వే నామినేట్ అవ్వాలి, నేను కాదు అని చెప్పుకుంటా ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ మధ్యలో దివ్య ఉంది. దివ్య ఎవరు నామినేట్ చేసిద్ది అంటే నేనేమనుకున్నానంటే దివ్య సంజన గారిని కాకుండా రీతుని చేసిద్దేమో అనుకున్నా. ఇక్కడ ప్రోమో చూపించినంతసేపు ఎందుకు అనుకున్నాను అంటే సంజన గారు తనకి కెప్టెన్సీకి హెల్ప్ చేశారు, రీతు ఆపోజిట్ టీంలో నుంచి ఉంది. సో ఆబ్వియస్గా కావాలని చెప్పి సంజన గారిని సేవ్ చేసి రీతుని నామినేట్ చేసిద్దేమో అనుకున్నా. కానీ ఇక్కడ విషయం వేరేలా జరిగిందేమో అనిపిస్తుంది. ఎలా అంటే నెక్స్ట్ రీతు అంటే కట్ చేసిన తర్వాత స్క్రీన్ ప్లేలో లాస్ట్కి వచ్చేప్పటికి రీతు ఏమంటుందంటే నేను నామినేషన్ తీసుకోలేదని చెప్పి పక్కకెళ్ళి, అంటే సంజన గారు అంటారనమాట, నేను నామినేషన్ తీసుకెళ్ళి పక్కకెళ్ళి ఏది పడితే అది మాట్లాడలేదు అంటే తన గురించి మంచిగా చెప్పుకునే కన్నా పక్కన లీడర్స్ కూడా ఐడెంటిఫై చేస్తే ఇంక గట్టిగా పేలుతాయి కదా. దట్టు అక్కడ నించుంది ఎవరు? దివ్య, డెసిషన్ మేకర్. ఒక్క మనిషిని కూడా వాళ్ళ పర్సనల్గా వెళ్ళి ఏమీ మాట్లాడలేదు అంటే బాడీ షేమింగ్ గట్రా చేశారని చెప్పి చాలా డైరెక్ట్గా చెప్పేసింది. ఇలాంటి పాయింట్స్ చెప్పినప్పుడు దివ్య ఎలా రియాక్ట్ అయ్యిద్ది అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే దివ్యనే అన్నారు, యాక్చువల్గా అయితే దివ్య నామినేషన్ లిస్ట్లో సంజన గారు ఉండాలి. సో దివ్య ఇక్కడ రీతుని చేసిందా సంజన గారిని చేసిందా అంటే నెక్స్ట్ ఫ్రేమ్స్లో చూసినప్పుడు ఏమనిపించింది అంటే సంజన గారి మేడలో నామినేషన్ బోర్డు కనిపించింది. మరి ఈ నామినేషన్ తర్వాత నామినేట్ అయ్యారా లేదంటే వేరే వాళ్ళ నామినేషన్ తర్వాత నామినేట్ అయ్యారా తెలియదు కానీ నామినేట్ అయ్యారు. అలాగే నెక్స్ట్ ఫ్రేమ్లో చూసుకుంటే రీతు కనిపించట్లా, నాకు అది కన్ఫ్యూజింగ్ అనిపించింది. సో నామినేట్ ఒకసారి అవనాలు సేఫ్కి వెళ్ళిపోతారంటే వెళ్ళరు, వాళ్ళు కూడా పరిగెడతారు. మేబీ ఆ టైంలో వాష్రూమ్కి వెళ్ళటమో ఏదో జరగటమో ఏదో అయ్యి ఉంటుంది. సో మొత్తానికి ఆవిడైతే ఆ ఫ్రేమ్లో కనిపించలేదు. సో ఇది వీళ్ళిద్దరి మధ్య నామినేషన్. మ్యాక్సిమం వీళ్ళిద్దరి మధ్యలో సంజన గారిని నామినేట్ చేసి ఉంటారు, ఎందుకంటే రీతు నాకు నామినేషన్ లిస్ట్లో కనిపించలేదు కాబట్టి అనుకుంటా. ఎస్పెషల్లీ ఆ బాడీ షేమింగ్ పార్ట్ వచ్చినప్పుడు అక్కడ ఆవిడ దివ్య అగ్రీ చేసి ఇచ్చుంటారు. ఈవెన్ దో కెప్టెన్సీకి సపోర్ట్ చేసినా కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది సంజన గారు అందుకనే నా దివ్యకి సపోర్ట్ చేశారు కావాలని కెప్టెన్సీకి. అంటే లాస్ట్ వీక్ అసలు దివ్య వద్దు, దివ్య ఉంటే అసలు నేను తట్టుకోలేన్నారు. ఆ రోజు అక్కడ తనుజ కూడా ఉన్నారు, అందుకోసం ఇప్పుడు తనుజ సపోర్ట్ చేస్తే దివ్యకి సపోర్ట్ చేస్తే బాడీ షేమింగ్ పాయింట్ రాదు, నన్ను నామినేషన్ చేయరు నెక్స్ట్ వీక్ అని అనుకుని ఉంటారా? ఆ గొడవ కన్నా కూడా తనుజతో అయిన కిచెన్ గొడవ ఎక్కువ ఎఫర్ట్ చూపించి తనుజని తీసేశారా? ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ సుమనన్న లాస్ట్ మిగిలిపోతారు. సుమనన్న చేతిలో తనుజ బొమ్మ ఉంటుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా గమనిస్తే తనుజ చేతిలో కూడా సుమనన్న బొమ్మ ఉంటుంది. వీరిద్దరు ఏమైనా ఒకరికొకరు అనుకుని అన్నా నువ్వు నా బొమ్మ తెచ్చే నేను బొమ్మ తెచ్చేస్తా అని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నారంటే చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే నైట్ నుంచి తగడావుడు చేస్తారు ఇద్దరు, ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోదాం కుమ్మేద్దాం అన్నట్టు.
తనుజ ఏమంటారంటే, నా దగ్గర నిజంగా చెప్పాలంటే నామినేషన్ చేసే పాయింటే లేదు అన్నకి అగైనెస్ట్గా. సో ఇక్కడ ఇప్పుడు ట్రోఫీ మధ్యలో ఉంటే ట్రోఫీ తనకి ఇచ్చేస్తారా అని చెప్పి సంజన గారు రేస్ చేశారు. ఇప్పుడు ఇక్కడ నాకు అర్థం కాదు, ఇప్పుడు డెసిషన్ మేకర్ ఎవరు? ఇంతకుముందు ప్రీవియస్గా నామినేట్ అయిన కంటెస్టెంటా, లేదంటే అందరూనా, లేదంటే మళ్ళీ కెప్టెన్ అని చెప్పి. ఇక్కడ ఎందుకంటే ఈసారి సెంటర్లో ఎవరు నుంచాలి? సంజన గారు కార్నర్కి ఉంచినారు. నేనేమనుకున్నానంటే నైట్ ప్రోమో చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇది టాస్క్ అన్నప్పుడు ఎయిదర్ ప్రీవియస్ రౌండ్లో సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు, అంటే సేఫ్ అయిన వాళ్ళు డిసైడ్ చేస్తారు, లేదంటే నామినేట్ అయిన వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ మాత్రమే కెప్టెన్ డిసైడ్ చేస్తారు, మిగతాదంతా తర్వాత నామినేట్ అయిన వాళ్ళు కానీ సేఫ్ అయిన వాళ్ళు కానీ డిసైడ్ చేస్తారు అనుకున్నా. ఐ బిలీవ్ నామినేట్ అయిన వాళ్ళు చేస్తారు, మిగతా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పచ్చేమో అని అనుకుంటున్నా. నెక్స్ట్ దివ్య, ఇక్కడ ఆ పాయింట్ లేదు అన్నప్పుడు దివ్య పాయింట్ యాడ్ చేసిద్ది. ఆబ్వియస్గా దివ్య సంజన తనూజానా లేదంటే సుమనన్న అంటే సుమనన్ననే సేవ్ చేసిద్ది, తనూజాని నామినేట్ చేసిద్ది. ఎందుకంటే సుమనన్నతో మంచి బాండింగ్ ఉంది, తన పైగా కెప్టెన్సీకి సపోర్ట్ చేశారు కాబట్టి. తనూజాలో నెగిటివ్ ఒకటి ఏంటంటే తనూజ కొంచెం ఫైట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యిద్ది సుమన్ గారి కంటే అని చెప్పి. సుమనన్న పక్కన ఎవరి నుంచున్నా వాళ్ళే ఎక్కువ ఫైట్స్లో ఇన్వాల్వ్ అవుతారు, సుమనన్న ఫైట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం ఎప్పుడు. అందుకోసం చెప్పి ఆయనతో ఫైట్స్ కనిపించాయి ఎవరికి. ఆ పాయింట్తో కంపారిజనే వేస్ట్ కంపారిజన్, బట్ తెలిసిందే ఒక పాయింట్ తీయాలి కాబట్టి తీసుంటారు నాకు తెలిసి. ఇక్కడ తనుజ గారు ఏమంటారంటే, నేను ఇక్కడ ఫేక్గా లేను, మాస్గా లేను, సేఫ్ గేమ్ ఆడటం లేదు, పాయింట్స్ రేస్ చేస్తున్నా, ఎక్కడ పాయింట్స్ అవసరం అక్కడ రేస్ చేస్తున్నా, ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నా, ఇవన్నీ చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ చెప్పినప్పుడు ఏమనిపించింది అంటే పక్కన వాళ్ళకి, అంటే నేను సేఫ్ ఆడుతున్నానా, అంటే నేను మాస్తో ఉన్నానా, అంటే నేను పాయింట్స్ రేస్ చేయట్లేదా అని అనిపిస్తూ ఉంటుంది. సో మరి ఆయన ఉద్దేశించి అన్నారో ఏమన్నారు కానీ నాకు తెలిసి దానికోసం ఆయన ట్రిగ్గర్ అయినట్టున్నారు. ఇదంతా జస్ట్ నా అజంప్షనే, ఎగ్జాక్ట్గా ఇలాగే జరిగిందని కాదు, ప్రోమోలో మనం మాట్లాడుకున్న పాయింట్లు అనుకోండి. సుమనన్న నా వల్ల ఫాల్ట్ అయింది కాబట్టి, నా వల్ల నేను స్లోగా వచ్చాను కాబట్టి తనుజాని చేద్దామని అనుకోవటం లేదు, నేనే నామినేట్ అవుదాం అనుకుంటున్నా అని చెప్పి. ఎంత పెద్ద మనసన్నా అని ఇదే, నువ్వు మాస్ మహారాజా కాదన్నా, మనసున్న మహారాజు. ఒకప్పుడు నామినేషన్ అంటే సుమనన్న తెగబైపడేవాళ్ళు, అందరికి వెళ్ళి చెప్పేవాళ్ళు చేయొద్దని. కానీ ఈరోజు నామినేషన్ అంటే భయం లేదు, సెల్ఫ్ నామినేషన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రీజన్ ఏంటి తెలుసా? ఇప్పుడు ఆయనకు కూడా తెలుసా ఆయన ఓట్ బ్యాంక్ ఉందని, నాగార్జున గారు ఇచ్చిన ఇన్పుట్స్ కానీ, బయట నుంచి వచ్చిన ఇన్పుట్స్ కానీ, నువ్వు వెళ్ళవన్నా అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఇదే ప్రాబ్లం. ఒక న్యాచురల్ ఫ్లోని దెబ్బతీస్తూ ఉంటుంది, తీసింది. సో అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది ఎనీవే. సో ఆయన రెడీ టు నామినేట్ అనమాట. సో నామినేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తనుజ వద్దని చెప్పి చెయ్యప్పుడు ఎన్ని జరుగుతున్నాయి కానీ నాకు తెలిసి ఆయనే నామినేట్ అయ్యారు ఈ రౌండ్లో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తర్వాత ఏడవడం అందరూ వచ్చి ఓదార్చి ఎండ్ చేస్తున్నారు కాబట్టి నామినేట్ అయ్యారు అనుకుంటున్నాను. నెక్స్ట్ గొడవలు అని చెప్పి టాక్ అనమాట. ఏంటి అంటే దివ్య వర్సెస్ తనుజ అని చెప్పి, తనుజ గారు వర్సెస్ భరణి గారు అని చెప్పి, తనుజ వర్సెస్ సంజన గారు అని చెప్పి, అబ్బో మామూలు గొడవలు కాదంట, గట్టిగా అయినాయి అని చెప్తారు. కానీ అక్కడ నాకు తెలిసి అంత పెద్ద ఇష్యూ ఉండదు ఈ టాస్క్లో. ఏవైనా పర్సనల్ పాయింట్స్ వస్తే చెప్తే పెద్ద ఫైర్ అయ్యే సినిమా కూడా కనిపించట్లా. సో ఇప్పుడు ఇంతకీ ఎవరు నామినేట్ అయ్యారు అంటే సంజన గారు, సుమనన్న, భరణి గారు, రాము, సాయి గురించి మాట్లాడదాం, తనుజ గారు అండ్ కళ్యాణ్ గారు. సో వీళ్ళు నామినేట్ అయ్యారు. కళ్యాణ్ కూడా నామినేషన్లోకి వచ్చాడు. తనుజ, కళ్యాణ్ ఇద్దరు నామినేషన్లోకి వస్తానే ఉంటున్నారు. అది వాళ్ళకి ప్లస్ అవుతానే ఉంది. వాళ్ళ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరకుండా ఏమీ అవ్వకుండా అలాగే ఉంది. దాని తర్వాత వాళ్ళిద్దరిలో గేమ్ ఆడుతూ ఉంటే అప్పుడు ఓట్ బ్యాంక్ పెరగడమో తగ్గడమో జరిగింది. బట్ ఓట్ బ్యాంక్లో వచ్చి ప్రెసెంట్ వాళ్ళకున్న ఓట్స్ని అయితే నిలబెట్టుకుంటున్నారు. ఆ ఓట్ బ్యాంక్ నిలబెట్టుకుంటున్నారు. వాళ్ళకి అది ప్లస్ అవుతుంది. మీరు గమనిస్తున్నారు లేదు, ఎవ్రీ వీక్ ఇద్దరు వస్తూ ఉన్నారు. ప్రతి వారం రావటం, ప్రతి వారం 1-2 పొజిషన్లో వీళ్ళు ఉండటం చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. ఇది వాళ్ళకి కనిపించట్లా. ఈ గేమ్ని వాళ్ళు తిప్పుకోవట్లేకపోతున్నారు హౌస్లో ఉన్న వాళ్ళు. వాళ్ళని తప్పించి మనం నామినేట్ అవుదాము, మనకేమైనా ఓట్ బ్యాంక్ పెరిగిద్దేమో అన్న విషయం ఆలోచించలేకపోతున్నారు. ఏం చేయలేం. ఇక్కడ 2 విషయాలు ఎంఐఎన్ఎల్ కోసం నేను మాట్లాడేశాను. నెక్స్ట్ సాయి వచ్చాడు. సాయి నైట్ అంతా కష్టపడ్డాడు, నామినేషన్లో ఉండాలంటే ఏం చేయాలని చెప్తే పిచ్చుకుంటా ఉన్నాడు అనమాట. అమ్మాయి రాకూడదు అన్నట్టు. ఈయన నిఖిల్ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నైట్ టాక్స్, మిడ్ నైట్ టాక్స్ అంటే చూడని వాళ్ళు ఉంటే అనుకుంటా ఉంటారు. కట్ చేస్తే సాయి వచ్చాడు. సో ఈ వీక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సాయా, రామా, ఎవరా అని చెప్పి. ఇక్కడ ఇంకోటి, దివ్యకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. వీళ్ళు ఎడుగురైనా నామినేట్ అయ్యిందంటే ఒక్క డౌట్ ఉంది, 1% డౌట్ ఉంది. ఏంటంటే దివ్యకి ఇచ్చిన పవర్ ఆల్రెడీ యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఏడా లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఉందని. అది స్వాపింగ్ పవర్ ఏదో ఇచ్చారంట, ఎగ్జాక్ట్గా తెలియదు. సో 90% వీళ్ళే నామినేషన్లో ఉన్నట్టు. ఏదైనా 1 or 2 చేంజెస్ ఉంటే ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ అప్డేట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, లేదంటే ఫాలో అయిపోయినా కనీసం బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయినా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇదనమాట, అంతే. సో ఇది ప్రోమో అనాలిసిస్. ప్రోమోలో ఉన్న 2 నామినేషన్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత అంటే వాళ్ళిద్దరిది టార్గెట్ నామినేషన్స్ కాదు కాబట్టి పెద్ద ఇంక చెప్పుకోవడానికి ఏమి ఉండదు. టార్గెటెడ్గా చేస్తేనే, వాంటెడ్గా చేస్తేనే చెప్పుకోగలం.
అదనమాట సంగతి. సో ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నాకు తెలిసి 2-3 ప్రోమోలు ఇవే వస్తాయి. ఇద్దరు కంటెస్టెంట్లది మిగిలిపోయినవి వస్తూ ఉంటాయి. డైరెక్ట్ నామినేషన్స్ పెట్టచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇదేంటి అంటే తొందరగా అవగొట్టేద్దామని ఓ 4, 6, 7 రౌండ్లు 6 రౌండ్లు పెట్టి అవగొట్టేస్తే ఒక ఎపిసోడ్తో అయిపోతుంది. దాని తర్వాత రేపటి నుంచి మళ్ళీ ఫ్లోలో వెళ్ళిపోవచ్చు అని చెప్పి అందుకనే పెట్టట్లా. 1-on-1 పెడితే ఏమైందంటే అది డ్రాగ్ అయిపోతుంది. మన వాళ్ళు ఇంకా కాంటెంట్ ఇస్తూనే ఉంటారు. సో దాంతో 2 ఎపిసోడ్లు అయిపోవడం వల్ల ఆ వీక్ మొత్తం షో వాళ్ళు అనుకున్న ఫార్మాట్కి దెబ్బతినేస్తుంది. సో దానికోసం ఇలాంటి టాస్క్లు పెట్టి అది చేసి ఇది చేస్తున్నారు. ఇది కరెక్టా అంటే మన వాళ్ళు కరెక్ట్గా అయితే కరెక్ట్గా ఉంటుంది. అంటే ఎవరు నామినేట్ చేయాలో వాళ్ళు బొమ్మ పట్టుకుని అయితే కరెక్ట్గా ఉంటుంది. కానీ మన వాళ్ళు అట్ట కాదు కాబట్టి కరెక్ట్ కాదు, అంతే. వాళ్ళ సైడ్ తప్పు కాదు, మన కంటెస్టెంట్ల సైడ్ తప్పు ఇది. సో ఇది సంగతి. మళ్ళీ నెక్స్ట్ వచ్చిన ప్రోమోతో మళ్ళీ కలుసుకుందాం. దానికన్నా ముందు నెక్స్ట్ వీడియో బజ్ మామూలుగా ఉండదు. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూవర్స్.